fraction. The topic, it is a topic of common interest for many. How to control or manage diabetes without medicines. సోషల్ మీడియాలో కూడా కోకొల్లలుగా వీటి గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కీటో డైట్, ఇంకా రకరకాలుగా there are different people coming up with different versions of their own, adding more confusion to the topic rather than enlightening anybody. So, ఈ డయాబెటీస్ ప్రధానంగా మీకు అందరికీ తెలుసు. ఇందులో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జబ్బుల గురించి తెలుసుకోవడానికి ముందు నార్మల్గా ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అందులో ఎటువంటి లోపం వస్తే అది జబ్బులు కనిపిస్తుంది అనేది తెలుసుకోవాలి. మనం తీసుకునేటువంటి డైట్లో, పర్టికులర్లీ సౌత్ ఇండియన్ డైట్లో మిశ్రమ ఆహారం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ప్రధానంగా బాడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీదే మనకు కావాల్సిన ఎనర్జీ మీద డిపెండ్ అవుతాయి. దానికి ఒక రీజన్ ఎందుకంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనం తిన్న ఆహారం జీతం అయిన తర్వాత అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రతి సెల్కి రీచ్ అవుతుంది. ఫ్రమ్ టాప్ టు బాటమ్, బ్రెయిన్ మొదలుకొని కాలు వరకు కూడా త్రూ సర్క్యులేషన్ గ్లూకోజ్ రీచెస్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవరీ సెల్ ఆఫ్ ది బాడీ. సో ఇది ఈవెన్ అంటే కొన్ని కణాలు గ్లూకోజ్ ఉంటే కానీ వాటి ఎనర్జీని అవి ప్రొడ్యూస్ చేసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర రక్త కణాలు, బ్రెయిన్ సెల్స్, ఇవి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి వాటి నుంచి మాత్రమే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకొని యూటిలైజ్ చేసుకోగలవు వాటికి కావాల్సిన ఎనర్జీ నీడ్స్. అందువల్ల దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ కార్బోహైడ్రేట్. మన బాడీలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్. నెక్స్ట్ వచ్చి కార్బోహైడ్రేట్స్ తగినంత తీసుకోలేకపోతే, లేదా ఉపవాసం ఉండటం, లేదా స్టార్వేషన్, మాల్న్యూట్రిషన్ చాలా చూస్తుంటాము. సో మేడం ఏమవుతుందంటే తగినంత పిండి పదార్థాల ఆహారం లేనప్పుడు ఫ్యాట్స్ కానీ లేదా ఈవెన్ ప్రోటీన్స్ మీద కూడా బాడీ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. బట్ అలా లిపిడ్స్ మీద, ప్రోటీన్స్ మీద డిపెండ్ అవ్వడం శ్రేయస్కరం కాదు. దానివల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ బాడీ. బట్ ప్రప్రథమంగా బాడీ గ్లూకోజ్నే కోరుకుంటుంది. సో గ్లూకోజ్ ఎనర్జీ కోసం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకొని అందు నుంచి వచ్చే ఎనర్జీని వాడుకోవడానికి బాడీ గ్లూకోజ్ వాడుకుంటుంది. మనకెందుకు ఎనర్జీ కావాలనేది మీకు అందరికీ తెలుసు. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి బెడ్ టిల్ వి గో బ్యాక్ టు ది బెడ్, మనం చేసే ప్రతి యాక్టివిటీకి ఎనర్జీ కావాలి. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, ఈవెన్ నిద్రపోతున్నప్పుడు కూడా మనకు మన బ్రెయిన్ ఇట్ ఈస్ యాక్టివ్ ఈవెన్ బై యువర్ స్లీపింగ్. న్యూరానల్ బ్రెయిన్ యాక్టివిటీ పోతూనే ఉంటుంది. అందువల్ల మనకి డ్రీమ్స్ రావడం, తర్వాత రెమ్ స్లీప్ అంటారు, నాన్ రెమ్ స్లీప్ అంటారు. మన డే టు డే ఎక్స్పీరియన్స్లో మనం చూసింది, ఆలోచించింది, గుర్తుపెట్టుకున్నంత కూడా ఆ మెమరీస్ ఆర్గనైజ్ అవ్వడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్. అప్పుడు కూడా దానికి గ్లూకోజ్ కావాలి. ఇవన్నీ పక్కన పెడితే నిద్రపోతున్నప్పటికీ గుండె కొనుక్కోవాలి, గుర్తుంచుకోవాలి, దీనికి కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ వాడుకుంటున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సాధారణంగా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఎనర్జీ అవసరం. పాత రోజుల్లో మనం పల్లెల్లో రైతు కూలీలను చూస్తుంటాం. వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు తీసుకునే క్వాంటిటీ యూ కాంట్ ఇమాజిన్. సచ్ హ్యూజ్ క్వాంటిటీ దే కన్స్యూమ్ వెరీ ఈజీలీ. బట్ బాగా కండలు పెట్టుంటారు, శరీరంలో ఎక్కడ ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళు అంత శరీర కష్టం చేసేవాడు కాబట్టి అంత ఆహారం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ గ్లూకోజ్ శరీరం వాడుకుంటుంది, ఎక్సర్సైజ్ కాదు. ఇప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతూ వచ్చింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ వచ్చింది. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ అస్ మన అర్బన్ లైఫ్లో మన వైట్ కాలర్ జాబ్స్, ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ. మనం చేసే ప్రతి ప్రొఫెషన్
అన్లెస్ మన లేబరర్స్ తప్పించి, రైతు కూలీలు అలాంటి వాళ్ళు తప్పించి మనం చేసే ప్రతి ప్రొఫెషన్ కూడా ఇట్ ఇన్వాల్వ్స్ మెంటల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఇట్ హెస్ బికమ్ నెగిటివ్. కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత తగ్గిపోయినప్పటికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ మనకు ఆకలి ఉన్నా లేకపోయినా ఆ టైంకి మనం కూర్చొని కన్జ్యూమ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్. బాడీ ఈజ్ నాట్ డిమాండింగ్. ఆ టైంకి అసలు ఆకలి ఉందా లేదా అని ఆలోచన ఉండదు. మార్నింగ్ టిఫిన్ టైం అయింది కాబట్టి టిఫిన్ చేయటం, లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేయటం. అంటే దాని అర్థం ఏంటంటే when your body is not asking for it, you are dumping more. సో ఫిజికల్ యాక్టివిటీ ఏమో తగ్గిపోయింది, డిస్ప్రపోర్షనేట్లీ తగ్గింది. మన కన్సంప్షన్ ఏమైతే తగ్గలేదు. సో మనం తీసుకున్న డైట్లో డైజెస్ట్ అయిపోయిన తర్వాత పర్టికులర్లీ మనం తీసుకునే అన్నంలో పిండి పదార్థం అయిపోతుంది, స్టార్చ్ డైజెస్ట్ అయినప్పుడు గ్లూకోజ్ రూపంలో బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది వీటిని మన బాడీ శరీర కణాలు తీసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ కణాలు అందుకొని ఆ కణాల్లోకి గ్లూకోజ్ ఎంటర్ అయ్యి అది ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడడానికి ఈ పర్టికులర్ మెకానిజంకి ఇన్సులిన్ అవసరం బాడీలో. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంటుందో, ఎనర్జీ డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకు డైజెషన్, అబ్జార్బ్ అయిన తర్వాత బ్లడ్లో నుంచి కణాలకు రీచ్ అవ్వడము, కణాలు వెంటనే దాన్ని కణాల్లోకి అలో చేయడము, దాన్ని గ్లూకోజ్ వాడుకోవడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతూ వచ్చి మన కన్సంప్షన్ ఎప్పుడైతే తగ్గలేదో, ఫర్ ద పాస్ట్ మెనీ డికేడ్స్ లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ దిస్ ఫ్యాషన్. సో ఈ ఇన్సులిన్ ఏ రకం ఈ ప్రక్రియ ఏదైతే బ్లడ్లోంచి తీసుకొని గ్లూకోజ్ కణాల్లోనికి ఎట్టేటువంటి పని గ్లూకోజ్ ఇన్సులిన్ ఉందో, ఆ ఇన్సులిన్ ఇట్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ వాట్ ఎవర్. ఇన్సులిన్ వచ్చి కణాలతో అతుక్కొని ఆ గ్లూకోజ్ లోపలికి నెట్టేటప్పుడు ఇన్సులిన్ కణాల పైన ఉండేటువంటి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు. వాటికి బైండ్ అయ్యి గ్లూకోజ్ని లోపలికి నెట్టినప్పుడు కణాలు వాడుకుంటాయి గ్లూకోజ్. ఈ ఇన్సులిన్ బైండ్ అవడానికి రిసెప్టార్, దేనికైతే ఇన్సులిన్ కణాన్ని బతుకుంటుందో దాన్ని రిసెప్టార్ అంటారు. లాక్ అండ్ కీ మెకానిజం వాటి. సో ఇన్సులిన్ కీ అయితే లాక్ వచ్చి ఇన్సులిన్ రిసెప్టార్ సరే. ఈ ఇన్సులిన్ రిసెప్టార్ ప్రోటీన్ దాని ఉత్పత్తి, దాని ఫంక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై జీన్స్. బాడీలో ఉన్న ప్రతి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే జీన్స్ దగ్గర నుంచి మొదలవుతుంది దాని ప్రొడక్షన్. సో మన జీన్స్ దే డిసైడ్ what is the type of protein to be produced, when is it to be produced, and what is the function. It is completely influenced by genes. So glucose ఇన్సులిన్ బైండ్ అయినప్పుడు బ్లడ్ నుంచి సెల్కి ఎంటర్ అవ్వడం, ఇది ప్రాపర్గా ఎప్పుడు అవుతుందంటే మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు టకటక ఆటోమేటిక్గా న్యాచురల్ ఫుడ్స్లో జరిగిపోతాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం వీఆర్ కన్సూమింగ్ మోర్ ఫుడ్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మోర్ గ్లూకోజ్ దాన్ వి నీడ్. సో డైజెషన్ వరకు సరిగ్గా జరుగుతుంది. డైజెషన్ అయిన తర్వాత ఇదంతా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది గ్లూకోజ్. బట్ సెల్కి యాక్చువల్గా అక్కర్లేదు, మనం తింటున్నాం, డైజెస్ట్ అయిపోయింది, బ్లడ్లోకి గ్లూకోజ్ చేరిపోయింది, గ్లూకోజ్ ఈజ్ అక్యుములేటింగ్ ఇన్ ద బ్లడ్. బట్ సెల్కి అవసరం లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటాయి కదా. అందుకని కొన్ని తరాలుగా మేబీ మన పాస్ట్ 30-40 years మేబీ మనకి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతూ వచ్చి బట్ కన్సంప్షన్ అయితే తగ్గకుండా వచ్చి ఉందో, అప్పుడు ఆ జీన్ ఇంకా కణానికి గ్లూకోజ్ అవసరం లేదు కాబట్టి ఆ రిసెప్టార్స్ ప్రొడక్షన్ ఏదైతే లాక్ అండ్ కీ మెకానిజంలో నేను చెప్పాను కదా, ఇన్సులిన్ కీ అయితే లాక్ రిసెప్టార్. ఈ రిసెప్టార్ కూడా కణానికి అవసరం లేకపోతే తీసుకోదు. అందుకని జీన్స్లో దానికి తగినటువంటి మార్పులు వచ్చి ఇన్సులిన్ ఈ లాక్ అండ్ కీ కలిసినా కూడా గ్లూకోజ్ లోపలికి ఎంటర్ కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది జీన్స్లో వచ్చిన మార్పు కాబట్టి మనకి ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళ సంతానానికి సపోజ్ మదర్ ఫాదర్ ఇద్దరు డయాబెటీస్ అయితే దాదాపు 100% ఛాన్స్, ఒకరు డయాబెటిక్ అయితే 50% ఛాన్స్. అందుకనే ఫ్యామిలీలో కనిపించడానికి కారణం ఏంటంటే ఈ ఇన్సులిన్ లాక్ అండ్ కీ మెకానిజం
జీన్స్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ఇది ఫ్యామిలీలో కనిపిస్తుంది. బట్ బేసిక్గా ఇక్కడ ఎందుకు గ్లూకోజ్ ఎంటర్ అవడం లేదు, లాక్ అండ్ కీ మెకానిజం ఆఫ్ ఇన్సులిన్ రిసెప్టర్ ఎందుకు డిఫెక్టివ్ అయ్యిందంటే, అవసరం ఉన్నప్పుడు బాడీ ఎఫెక్టివ్గా వాడుకుంటుంది, అవసరం లేకపోయినా మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మనం ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్, ఎంత అవసరమో అంతే ప్రొడ్యూస్ అవుతుంది, అంతే ఎనర్జీ వాడుకుంటుంది. బాడీలో జరిగే జీవ ప్రక్రియ మొత్తం, దాన్ని మనం మెటబాలిజం ఉంటాం, ఆ జీవన ప్రక్రియ మొత్తం ఎంత అవసరమో అంతవరకే జరుగుతుంది బాడీలో. మోరోవర్ ఇంకొకటి కూడా మనం తీసుకునేటప్పుడు కనీసం మనం భోజనం చేసి వచ్చిన ఒక గంట తర్వాత ఇంట్లో ఏ కూర తిన్నామంటే అది కూడా మనం చక్కరిస్తూనే ఉంటాం ఒకసారి, అంత మెకానికల్గా ఉంటుంది మనం భోజనం చేసి టైమింగ్గా తీసుకుంటాం. మామూలుగా నెమ్మదిగా తినే పనైతే బాగా నమిలి ఆహారం తీసుకున్నాం మనకు కడుపు నిండుతున్న కొద్దీ కరెక్ట్గా బెనిఫిట్స్ ఫుల్ స్టమక్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, తగినంత తీసుకున్నారే కాపు తినడం, దీన్నే సటైటీ అంటారు. బట్ మనం ఎంత మెకానికల్గా తింటామంటే మనం ఎంత తింటున్నాం తెలియదు, ఏది తింటున్నాం తెలియదు. ఒకవైపు టీవీ చూస్తూ కానీ లేదా ఒకవైపు మొబైల్ ఆపరేట్ చేస్తూ కానీ మాట్లాడుకుంటూ కానీ ఆబ్సెంట్ మైండెడ్గా మెకానికల్గా తింటున్నాం కాబట్టి కనీసం స్టమక్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ కూడా మనం గమనించాం. తగినంత తిన్నాము అనే సిగ్నల్ కూడా మనం వీఆర్ ఇన్సెన్సిటివ్ టు దట్ సిగ్నల్, సో వీ కన్సిడర్ మోర్. సో ఈ మెకానిజం ఏదైతే గ్లూకోజ్ ఎనర్జీ కోసం అవసరం బాడీకి, బట్ ఎనర్జీ డిమాండ్ లేనప్పుడు గ్లూకోజ్ని బాడీ రిజెక్ట్ చేస్తుంది, అందువల్లే డయాబెటీస్ అనేది వచ్చింది. సో ఇందులో లాజిక్ సింపుల్ ఏంటి, మనకి ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉందో, ఎంత ఇన్పుట్ ఉందో అంత అవుట్పుట్ ఉందో, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో న్యాచురలీ మనం తీసుకునేటువంటి ఆహారం మితాహారం ఉండాలి, డైట్ మోడరేషన్. మరోవర్ మనం తీసుకునే డైట్లో పాత రోజుల్లో ఆకుకూరలు కూరగాయలు అది బాగా దాని ప్రపోర్షన్ బాగా ఉండేది. వాటిలో ఏంటంటే బాడీకి కావాల్సిన రిచ్ మినరల్స్, వైటమిన్స్ ప్లస్ పీచు పదార్థాలు ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అవి కూడా ఉండేవి. ఆ ఫైబర్ కంటెంట్ ఎలాగంటే ఒక చెక్ డ్యామ్ లాగా, వాటర్ చెక్ డ్యామ్ లాగా మనకు ఎక్స్ట్రా తీసుకున్నటువంటి ఫ్యాట్స్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, మనం తిన్నప్పటికీ ఎక్సెస్ ఎంటర్ కాకుండా అబ్జార్బ్ అయ్యే బ్లడ్లో కలవకుండా చెక్ డ్యామ్ లాగా అడ్డుపడుతుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూర కూరగాయలు తగ్గిపోయిందో, ఈ పీచు పదార్థం తగ్గిపోయిందో, కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్లూకోజ్ అబ్జార్బ్ అవుతుంది. సో ఫస్ట్ మితాహారం, రెండోది పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి, ఇంకొకటి ఎంతో కొంత ఆకలి అనిపించినప్పుడే కూర్చోవాలి రోజున. Then only it is a sign that the body is in need of energy supply and that is the time you need to have your food. బట్ మనకు ఆకలి అనే ఫీలింగ్ లేకపోయినా కూర్చున్నామంటే మనం తినే ప్రతి మెతుకు కూడా ఎక్సెస్ అయినప్పుడు బాడీనే ఆ సెల్ రిజెక్ట్ చేయడమే డయాబెటీస్ అనే జరుగుతుంది. సో ఇదొక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటంటే మనకు ఉన్న మెంటల్ స్ట్రెస్, వరీస్, టెన్షన్. మామూలుగా ఏమవుతుందంటే మనం తీసుకునే డైజెషన్ అయిపోయి అబ్జార్బ్ అయిన తర్వాత గ్లూకోజ్ వాడుకొని ఎనర్జీ ఎంత అవసరమో అంత ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యాక ఇంకా గ్లూకోజ్ ఉంటే లివర్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది బాడీ. ఆ స్టోర్ అయిన గ్లూకోజ్ని గ్లైకోజన్ అంటారు. సో మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఈ స్టోర్ చేసిన గ్లూకోజ్ని కరిగించి దాన్ని కరిగించి గ్లూకోజ్ తీసుకుంటాం. ఆ స్టోరేజ్ కొంత సప్లై ఉంటుంది. ఇంకా అది కూడా మనం దాన్ని కూడా ఎగ్జాస్ట్ చేస్తే బాడీలో ఇంకొక మెకానిజం గ్లూకోనియోజెసిస్ అంటారు, దాని ద్వారా కూడా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు మెకానిజమ్స్ ఏదైతే స్టోర్ చేసిన గ్లూకోజ్ని బ్లడ్లోకి తీసుకోవడం, తర్వాత కార్బోహైడ్రేట్ కానటువంటి పదార్థాలు ఫ్యాట్స్, ప్రోటీన్స్ వాటి నుంచి కూడా గ్లూకోజ్ తయారు చేసుకోవడం గ్లూకోనియోజెసిస్ అంటారు. ఈ రెండు మెకానిజమ్స్ అవసరం ఉన్నప్పుడే జరుగుతాయి, గ్లూకోజ్ సప్లై తక్కువ ఉన్నప్పుడే జరుగుతుంది మామూలుగా హెల్తీ ఇండివిజువల్స్. కానీ ఎప్పుడైతే మనకు స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందులో ఒకటి కార్టిజాల్ హార్మోన్, దాని పేరే స్ట్రెస్ హార్మోన్. ఇది కాకుండా క్యాటకాలమైన్స్ అంటారు, అడ్రినలిన్ అనే పేరు వినుంటారు. మనం
టెన్షన్ పడినప్పుడు లేదా బాగా కోపం వచ్చినప్పుడు ఎక్కువ వరి అయినప్పుడు విపరీతమైన ఆందోళన ఉన్నప్పుడు అట్లే రిలీజ్ అవుతుంది. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం, ఊపిరి ఎక్కువ తీసుకోవడం, చెమట పడడం, ఇవన్నీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. సో మనకు అండర్లైన్ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఈ కార్టిజాల్ కానివ్వండి, అడ్రినలిన్ కానివ్వండి ఎంతో కొంత రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా నేను చెప్పిన రెండు మెకానిజమ్స్ ద్వారా స్టోర్ అయిన గ్లూకోజ్ గ్లైకోజన్ దాన్ని కరిగించి గ్లూకోజ్ కంటిన్యూస్గా యాడ్ చేస్తుంది. ఈ కార్టిజాల్ అనేది కూడా నేను చెప్పిన నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టెన్స్ గ్లూకోజ్ ఎప్పటికప్పుడు తయారు చేస్తుంది. ఇవి రెండు కూడా మన ఆహారం తీసుకోకపోయినా కానీ గ్లూకోజ్ లెవెల్స్ పెంచి ఉంచుతాయి. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ కార్టిజాల్ అడ్రినలిన్ ఈ రెండు కూడా ఎక్కువ. సో ప్లస్ స్లీప్ ప్యాటర్న్ వచ్చేటప్పుడు మనకు బయలాజికల్ క్లాక్ని బట్టి కార్టిజాల్ లెవెల్స్ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక టైంలో పీక్ ఉండడం, ఒక టైంలో లో లెవెల్. సో దాన్ని బట్టి బాడీ హార్మోన్స్ని బట్టి, బాడీ మెటబాలిజంని బట్టి ప్రతిదీ కూడా దాని లిమిట్స్లో అయిపోతాయి. ఎప్పుడైతే స్లీప్లెస్నెస్ నైట్ టైం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది, అందరూ మొబైల్స్ చూసుకోవడం లేదా నెట్ఫ్లిక్స్ వచ్చింది కాబట్టి అర్ధరాత్రులు చూస్తున్నారు, టీవీ చూడటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినప్పుడు, కార్టిజాల్ లెవెల్స్ డిస్టర్బ్ అయినప్పుడు అదొక రీజన్. ప్లస్ నైట్ టైం ఎప్పుడైతే మనం తినేసి పడుకుంటామో ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి నైట్ టైం వీలున్నంత తక్కువ తీసుకోవాలి. రైట్, కరెక్ట్గా అంటే వీలున్నంత వరకు నైట్ టైం అంటే పూర్తిగా తీసుకోకుండా అయితే పడుకోకూడదు. ఎందుకంటే నైట్ టైం డిన్నర్ నుంచి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి 12 hours గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత తీసుకోవాలి. సో మనం తీసుకున్న డైట్ కానివ్వండి, తర్వాత దాని కాంపోజిషన్, దాని మితాహారం, స్ట్రెస్ లేకుండా ఉండడం, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ ట్రీట్మెంట్. ఒక షుగర్ పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు నేను ఊరికే మెట్ఫార్మిన్ రాసేయడం లేదా ఒక హాఫ్ a dozen లిస్ట్ ఆఫ్ డ్రగ్స్, వాటిల్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు గివ్ a prescription to any patient. My job ends with the prescription, I'll get my fee. But we are not treating the root cause of diabetes. By giving medicines, we are not treating the root cause of the disease. మనం తీసుకునేటువంటి మనం ఏ డ్రగ్స్ అన్నా వాడేమంటే బేసిక్ డ్రగ్ గోల్డ్ స్టాండర్డ్ గత 50 ఏళ్ళ పై నుంచి ఇప్పటికీ వాడుకోవడం మెట్ఫార్మిన్. దాని మొదలుకొని చాలా లేటెస్ట్ డ్రగ్స్ చాలా వచ్చినాయి. ఏ డ్రగ్ తీసుకున్నా కూడా వాటి మెకానిజం ఒకటి ఏంటంటే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అయిపోయి బ్లడ్లో గ్లూకోజ్ కలవకుండా డైజెషన్తో ఇంటర్ఫియర్ అయ్యే డ్రగ్స్ కొన్ని. సెకండ్ థింగ్ ఏంటంటే డైజెస్ట్ అయిపోయి గ్లూకోజ్ బ్లడ్లో ఎంటర్ అవుతుంది, బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడం కోసం ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. బలవంతంగా ప్యాంక్రియాస్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్ కొన్ని. ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని లాకెట్ మెకానిజంలో ఆ రిసెప్టార్స్ పెంచి ఆ లాకెట్కి మెకానిజం ఎఫికసీ పెంచడానికి వాడే డ్రగ్స్ కొన్ని. ఇవన్నీ నాటుకొని వస్తే బ్లడ్లో నుంచి మన యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే బ్లడ్ కిడ్నీ దగ్గర బ్లడ్ ఫిల్టర్ అయిపోయి దాని ద్వారా ఆ ప్లాస్మా అనే దాని నుంచి యూరిన్ ఫామ్ అయి వస్తుంది కిడ్నీలో. సో బాడీలో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కిడ్నీ ద్వారా ఎక్సిలిన్ మామూలుగా అయితే కిడ్నీలోంచి మళ్ళీ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, గ్లూకోజ్ని బాడీ వదులుకోదు, వేస్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడున్న వన్ ఆఫ్ ద డ్రగ్స్ ఏంటంటే కిడ్నీ దగ్గర బ్లడ్ ఫిల్టర్ అయినప్పుడు ఆ యూరిన్తో పాటు ఉండే గ్లూకోజ్ పాస్ అయిపోయేటట్టు కొన్ని డ్రగ్స్ వచ్చాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మెకానిజమ్స్ ఏ డ్రగ్ చూసినా చివరాఖరికి ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలో చేరకుండా ఉండడానికి లేదా ఎక్సెస్ గ్లూకోజ్ చేరితే కనుక వదిలించుకోవడానికి వీటి మీద ఈ మెకానిజమ్స్ మీద పనిచేస్తాయి. కొద్ది గొప్ప ఆ లాకెట్కి మెకానిజం ఇంప్రూవ్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, బట్ అది పూర్తిగా ఎఫెక్టివ్గా చేయలేదు. ఎందుకంటే అది జీన్స్ లెవెల్లో డిటర్మిన్ అయిపోయింది రిసెప్టార్స్తో. సో దీన్ని బట్టి లాజికల్గా ఆలోచిస్తే ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వలైజ్ చేసుకుంటే ఈ మందులతో పని లేదు. అంటే నేను ఓవర్ నైట్ అని చెప్పట్లేదు, ఆ బాడీ అడాప్ట్ చేసుకోవడానికి చాలా నెమ్మదిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వీక్స్ అండ్ మంత్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో డైట్ సంగతి చెప్పాను, అట్లా ఫిజికల్
ఫిజికల్ యాక్టివిటీ ఇందాక నేను చెప్పింది మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం తీసుకునే డైట్ వల్ల ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ చేయకూడదు. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే పెంచుకుంటామో దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బాడీలో ఆ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్కి కొంత స్టిమ్యులేట్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ. ఈ లాక్ అండ్ మెకానిజంలో ఆ లాక్ అండ్కి ఏదైతే ఉందో రిసెప్టార్స్ అని చెప్పానో ఆ రిసెప్టార్ యాక్టివిటీని కూడా పెంచుతుంది. న్యాచురల్గా మన దీన్ని మందులు వాడి తెచ్చుకొని న్యాచురల్గా ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కొంత ఇన్సులిన్ ప్రొడక్షన్, కొంత ఇన్సులిన్ ఎఫెక్టివ్నెస్ బై ఇంక్రీజింగ్ ది ఇన్సులిన్ రిసెప్టార్స్ ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా వీటితో పాటు కొన్ని న్యూరోకెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, ఎండార్ఫిన్స్ అని, ఎన్కఫిన్స్ అని. అవన్నీ ఏంటంటే బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గడమే కాకుండా స్ట్రెస్ మనం గమనించారు. ఏదైనా టెన్స్ఫుల్, ఏదైనా బాగా ఎక్కువ డీప్ థాట్లో ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు మన మజిల్స్ అన్నీ ఒక రకమైన కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉంటాయి, టెన్షన్. సో ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని పోగొట్టి ఈ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది. బ్రెయిన్లో ఈ న్యూరోకెమికల్స్ రిలీజ్ అయిన వల్ల కంప్లీట్ రిలాక్స్ అవుతాం. ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో ఈ అడ్రినలిన్ సెక్రేషన్ బాడీలో, కార్టిజాల్ సెక్రేషన్, ఆ రెండు కూడా తగ్గించేయడానికి వీలవుతుంది ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. సో ఫిజికల్ యాక్టివిటీ మనం వెయిట్ లూజ్ చేసుకోవడానికి ఒకటే కాదు, ఇవన్నీ కూడా ఉంది. బ్లడ్ ప్రెషర్ న్యాచురల్గా కంట్రోల్ అవుతుంది. సెకండ్ థింగ్, డయాబెటీస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్సులిన్ లాక్ అండ్ కీ మెకానిజం డిఫెక్టివ్ అంటారు కదా, దీనికి వాడే మెడికల్ టర్మ్ దీనికి చెప్పడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. డయాబెటీస్లో 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 ఏంటంటే ఈ ఇన్సులిన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ప్యాంక్రియాస్ అనే గ్రంథి, ఆ గ్రంథి సరిగా ప్రాపర్గా ఇట్ ఈస్ డిఫెక్టివ్, ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ సఫిషియెంట్. అది ఫ్యామిలీస్లో ఉండదు. ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనంలో రావచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత ఆ వైరస్కి అగైన్స్ట్గా యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ ఉన్నప్పుడు ఆ యాంటీబాడీస్ బాడీలో సెల్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ప్యాంక్రియాటిక్ సెల్స్ కూడా దెబ్బతిన్నందుకు టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. దాన్ని జూనైల్ డయాబెటీస్ అంటారు, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఎందుకంటే ప్యాంక్రియాటిక్ గ్రంథి దెబ్బతిన్నందువల్ల, అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ డిఫెక్ట్ అయ్యడం వల్ల టైప్ 1లో ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వడం తప్పించి వేరే ఆప్షన్ ఉంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఫ్యామిలీస్లో కనిపించేది ఇవేంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ రిసెప్టార్కి బైండ్ అయ్యి లాక్ అండ్ కీ మెకానిజంలో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పంపడానికి ఆ డిఫెక్టివ్ మెకానిజంలో వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఈ లాక్ అండ్ కీ డిఫెక్టివ్, దీన్ని మెడికల్గా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లేదా టైప్ 2 డయాబెటీస్ అంటాం. బాడీలో ఎంత ఫ్యాట్ ఉంటే అంత ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. పర్టికులర్లీ మనంతా ఇంక్లూడింగ్ నాకు కూడా వచ్చింది, చాలా మందికి సమర్థ దాని యోగా మాస్టర్స్కి లేదండి వేరే విషయం. బట్ జనరలీ స్పీకింగ్ మనకి అబ్డామినల్ ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీలో కొన్ని కణాల్లో ఇన్సులిన్ ప్రమేయం లేకుండా గ్లూకోజ్ ఎంటర్ అయిపోతుంది కొన్ని కణాల్లో. వేరే ఫ్యాటీ సెల్స్లో, మసిల్స్లో గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ ఇన్సులిన్ హెల్ప్ కావాలి. సో అందువల్ల కూడా ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే బాడీలో అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ. ఇన్ అదర్ వర్డ్స్, ఫ్యాట్ ఎంత తగ్గించుకుంటే అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే అంత ఎఫెక్టివ్గా గ్లూకోజ్ బయట నుంచి సెల్లోకి రీచ్ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో ఎ మస్ట్. సో డయాబెటీస్కి మనం వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అది డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ బట్టలు మొత్తం డాక్టర్ పెట్టకూడదు. ఇట్ ఈస్ ఎ ట్రయడ్ అప్రోచ్, 3-pronged అప్రోచ్. వన్ ఈజ్ మెడికేషన్. ఆ మెడిసిన్ పెట్టడానికి ముందు కూడా 1-2 సార్లు ఆలోచించాలి. అది కూడా చెప్తాను ఎప్పుడు అవసరం లేదు. రెండోది ఫిజికల్ యాక్టివిటీ, మూడోది డైట్. సో ఇందులో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము. ఇందులో స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ప్రాపర్ స్లీప్,
డైట్, ఫిజికల్ యాక్టివిటీ, దెన్ మెడికేషన్. ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా మనకు ఎప్పుడు వాడాలనేటువంటి డిస్క్రిప్షన్ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్స్ ఫాలో అవుతారు. బట్ మీలో మీరు జనరల్గా ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ గ్లూకోజ్ లెవెల్స్ వచ్చేస్తున్నాయి, చెక్ చేసుకున్న వెంటనే కొంచెం ఎక్కువ ఉంటే కంగారు డాక్టర్ దగ్గరికి అలవాటు అయిపోతుంది. ఫాస్టింగ్లో మనం ముందు నిద్ర లేచి ఎంపీ స్టమక్లో చెక్ చేసుకుంటే యూజువలీ మార్నింగ్ బ్లడ్ షుగర్ చూసుకున్నప్పుడైతే 12 hours గ్యాప్ ఉండాలి. ద టైమ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్, ద prior day night, and the time of your testing in the morning following day must be an interval of 12 hours, not before that. అట్లా టెస్ట్ చేసుకునే రోజు మీరు ప్రాపర్గా నిద్రపోయి ఉండాలి. సరిగా నిద్ర లేక పడుకొని వంటిగంటకి టైడ్ అయిపోయి లేదా ఆల్కహాల్ తీసుకొని ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ హై లెవెల్ చూపిస్తుంది గ్లూకోజ్. ఈ డిస్టర్బెన్సెస్ లేనప్పుడు చెక్ చేసుకోవాలి. సో అట్లా చెక్ చేసుకున్నప్పుడు 70 milligrams నుంచి 100 milligrams వరకు నార్మల్, లేదా 110 milligrams వరకు కూడా నార్మల్. అదే పోస్ట్ ప్రాండియల్ అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక 2 hours ఆగాలి. 2 hours ఆగిన తర్వాత చెక్ చేసుకుంటే 140 milligrams దాని పోస్ట్ ప్రాండియల్ అంటారు. దట్ ఈస్ ఆల్సో నార్మల్. బట్ ఈ నార్మల్ లెవెల్స్ రానప్పటికీ ఎక్కువ ఉంటే కూడా 110 నుంచి 125 ఫాస్టింగ్ ఉంటే, అదే రకంగా పోస్ట్ ప్రాండియల్ టిఫిన్ చేశాక 140 నుంచి 200 వరకు, 200 లోపు అప్ టు 200 ఆ బిలో ఉంటే దీన్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేటస్ అంటాం. అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంది కానీ డయాబెటీస్ అని చెప్పడానికి లేదు, వెరీ బిగినింగ్ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఇటువంటి నేను చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ 100% రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఆల్ దట్, ఇఫ్ యూ ఫాలో దిస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ 100% వితౌట్ ద నీడ్ ఆఫ్ ఎనీ మెడిసిన్ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్. దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు, మెడికల్గా మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. యూజువలీ ప్రీ డయాబెటిక్ స్టేటస్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఒకటి, తర్వాత బాడీలో మనం ఎప్పుడైనా కొలెస్ట్రాల్ అవి బ్లడ్ టెస్ట్ చేయించామంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ అనే పదార్థాలు, ఆ ఫ్యాట్ కంటెంట్ అది ఎక్కువ ఉన్నప్పుడు, పర్టికులర్లీ అబ్డామినల్ ఒబేసిటీ మనకు సేఫ్ రేంజ్ ఏంటంటే బొడ్డు దగ్గర టేప్ పెట్టి కొలిచామంటే 100 centimeters కన్నా తక్కువ ఉండాలి. దెన్ ఛాన్సెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డయాబెటీస్ విల్ బి వెరీ లెస్. ప్లస్ మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా క్యాల్కులేట్ చేయడానికి చాలా సింప్లెస్ట్ ఫార్ములా ఉంది. సపోజ్ మీరు హైట్ సెంటీమీటర్స్తో మెజర్ చేసుకుంటే 170 centimeters వచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్, -100, 170 - 100 is 70 kgs. So your ideal weight is around 70 kgs. Similarly, 180 centimeters ఉంటే 80 kgs. That is easy way of calculating to know whether you are overweight or not. So ఈ స్టేజ్లో వరకు మెడికేషన్ అయితే అబ్సల్యూట్లీ అవసరం లేదు ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్స్. ఒకవేళ దీన్ని మించిన వాల్యూస్ ఉంటే కూడా అదేమి ఎమర్జెన్సీ కాదు, వెంటనే మెడిసిన్స్ పెట్టడానికి ఈ సోకాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అడాప్ట్ చేసుకున్నాక ఒక 3 months వరకు చూశాక అప్పటికి కంట్రోల్ కాలేదంటే అప్పుడు మెడిసిన్స్ పెట్టుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే పేషెంట్స్కి ఆ సెల్ఫ్ డిసిప్లైన్, డోంట్ మిస్టేక్ ఉండదు. డాక్టర్కి పట్టను ట్రీట్ చేయమని ఇచ్చేస్తే చాలు, ఆయన ముందు రాయిస్తే అది మిగితే సరిపోతుంది అనే ధోరణి ఉంటారు. బట్ బీపీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఈవెన్ కొలెస్ట్రాల్, ఈ 3 కూడా మన వంతు మన ప్రయత్నం లేకుండా కొత్త మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. సో అవర్ పార్టిసిపేషన్ ఇస్ ఎ మస్ట్. ఇంకా కూడా ఇప్పుడు ఒక కొత్త రీసెర్చ్లో దెర్ ఇస్ ఎ బుక్ బై టైటిల్ బయాలజీ ఆఫ్ బిలీఫ్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ నోట్ చేసుకోవచ్చు. బయాలజీ ఆఫ్ బిలీఫ్, ఇట్ ఈస్ రిటన్ బై సమ్ scientist. I don't know the origin of which native of the scientist, whether he is from, I don't know the nationality, but I have read his book. అతను చెప్పేది ఏంటంటే జీన్స్లో డిఫెక్ట్ ఉన్నప్పటికీ, ఇప్పుడు మన జనరల్గా జీన్స్లో డిఫెక్ట్ ఉంటేనే ఫ్యామిలీలో ఉంటుంది అనుకుంటాం మనం.
మదర్ అండ్ ఫాదర్ జీన్స్లో డయాబెటిక్ అయితే పుట్టబోయే బిడ్డకి ఆల్మోస్ట్ క్యూర్ అవుతారు. బట్ జీన్స్లో డిఫెక్ట్ ఉన్నప్పటికీ జీన్స్లో డిఫెక్ట్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాము, జీన్స్లో డిఫెక్ట్ వల్లే మన కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తున్నాము, దాదాపు చాలా జబ్బులకి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉందని చెప్తున్నాము. కాబట్టి వాళ్ళకి పర్టికులర్ జబ్బులు తెలుసుకుందని చెప్పుకుంటున్నాము. బట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ రీసెర్చ్ జీన్స్ ఎలా ఉండని డిఫెక్ట్ మనం ఎన్విరాన్మెంటల్ మనం ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్కి మనం అడాప్ట్ చేసుకోగలిగి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలిగి ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఉన్నప్పుడు ఏ జీన్స్ కూడా ఎక్స్ప్రెస్ కాదు, ఏ జబ్బు కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదనేది లేటెస్ట్ కాన్సెప్ట్. అది దాంతో కొంతమంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు, కొంతమంది దాన్ని అపోజ్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మై సజెషన్, ఐ బిలీవ్ ఇన్ దట్. బికాస్ వాట్ మైండ్ బిలీవ్స్ వాట్ ఇట్ డస్. ఒకసారి బీపీ ఉందనో షుగర్ ఉందనో ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారంటే ఆ మైండ్లో అదే ప్రాబ్లం ఉంటుంది. బీపీ ఉందని చెప్పారు, షుగర్ ఉందని చెప్పారు, లైఫ్ లాంగ్ వాడాలని. సో you are more worried about the disease. You are not worried about the health. You are worried about the disease. అది నన్ను అడిగితే బీయింగ్ డిసీజ్ కాన్షియస్, నాట్ బీయింగ్ హెల్త్ కాన్షియస్. కొద్దిమంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు, డైట్ చేస్తుంటారు, బట్ ఎన్ని చేసినా కానీ ఐ ఫైండ్ దమ్ ఇన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. వై? బికాస్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దర్ హెల్త్ హ్యాబిట్స్. దే ఆర్ వరీడ్ అబౌట్ ది ప్రాబబుల్ అండ్ పాసిబుల్ డిసీజ్. వాళ్ళ మైండ్ అంతా కూడా డిసీజ్ కాన్షియస్నెస్ ఉంది కానీ హెల్త్ కాన్షియస్నెస్ మీద లేదు. సో ఇది ఫాలో అయ్యేటప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఇది చేయకపోతే నాకు జబ్బు వస్తుందని భయపడి చేసే యాటిట్యూడ్ మంచిది కాదు. పాజిటివ్ యాటిట్యూడ్. when you go for morning walk, you must enjoy your body, you must enjoy the surroundings, you must involve in the conversation when you are going out with your friends, you must enjoy what you do. డైట్ రెస్ట్రిక్షన్ ఫాలో అయితే కూడా రుచి లేకుండా తింటున్నాము అట్లా కాదు. అట్లా పూర్తిగా మీరు ఉప్పు కారం ఏం మారేయాలని చెప్పట్లేదు. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటే చాలు, కూరగాయలు ప్రపోర్షనేట్గా పెంచుకుంటే చాలు. ఏది చేసినా మనం ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు దాంట్లో 100% రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఎవర్ ఐ కుడ్ షేర్ విత్ యూ, మై నాలెడ్జ్. అండ్ నాకు ఈ మెడికల్ సైన్సెస్కి అతీతంగా సైకాలజీ, ఫిలాసఫీ వీటి మీద విపరీతంగా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి నాకు మెడిసిన్ కన్నా కూడా ఈ మధ్య ఫిలాసఫీ, సైకాలజీ ఇంట్రెస్ట్ ఎక్కువయ్యింది. సో అంటే అది కూడా ఎక్కువ కారణం ఏంటంటే టు ఇన్వెస్టిగేట్, టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది మైండ్, వాట్ ఈస్ ది హీలింగ్ కెపాసిటీ ఆఫ్ ది మైండ్. మనం జనరల్గా మనకుండే ప్రతి స్ట్రెస్ కూడా ఒకటే ఒక కామన్ పాయింట్. స్ట్రెస్ మనకు ఎందుకు ఉంది అంటే ఒకటే జవాబు, నాన్ యాక్సెప్టెన్స్. మనం ఉన్నది యాక్సెప్ట్ చేయము, మనకి ఏదైతే జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేయము, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయము. ప్రతిదీ హ్యూమన్ రిలేషన్స్ మొదలుకొని మన పిల్లలు ఇలా ఉన్నారని బాధపడతాం, మన స్పౌస్, మన పార్ట్నర్ మనం ఇలా ఉన్నారని బాధపడతాం, లేదా మిగిలిన మన పొజిషన్స్ ఎందుకు వచ్చినప్పుడు మనకి ఇది లేదని బాధపడతాం, ఉన్నది యాక్సెప్ట్ చేయలేకపోవడం. స్ట్రెస్కి ఒకటే కారణం నాన్ యాక్సెప్టెన్స్. ద మూమెంట్ యూ లెర్న్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ దే ఆర్, స్ట్రెస్ విల్ వ్యానిష్ మ్యాజికలీ ఫ్రమ్ యువర్ లైఫ్. సో ఆ యాక్సెప్టెన్స్ని పెంచుకునే కొద్దీ స్ట్రెస్ అనేది తగ్గుతూ వస్తుంది. మనం పూర్తిగా అంటే అందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యలలో స్ట్రెస్ ఉంటుంది. బట్ సమస్య పట్ల మనకున్న దృక్పథమే యాక్చువల్ సమస్య కాదు. యాక్చువల్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ ది యాక్చువల్ ప్రాబ్లమ్, విచ్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది స్ట్రెస్. బట్ వీటికి అతీతంగా మైండ్, వాట్ ఈస్ ద హీలింగ్ కెపాసిటీ ఆఫ్ ద మైండ్, వాట్ ఆల్ ఇట్ కెన్ డూ అనే దాని మీద నా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక బుక్ కూడా రాయడం జరిగింది. టైటిల్ ఆఫ్ ది బుక్ ఈస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మీరు చూసి సో ఈ బుక్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ బుక్ మెయిన్గా స్ట్రెస్ వల్ల మనకు కలిగేటువంటి హాని, ఎటువంటి హాని కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఎదుగుతాయి, ఆ స్ట్రెస్ ఓవర్కమ్ చేయడానికి
నాకు తెలిసినంత వరకు మెడిటేషన్ హెల్ప్ చేసినంత ఈ ప్రపంచంలో ఏది హెల్ప్ చేయదు. మిగతా ఏం చేసినా కానీ అవన్నీ తాత్కాలికమే. ఒక కౌన్సిలింగ్కి వెళ్ళినా కానీ, లేకపోతే యాంగ్జైటీ తగ్గించే మందులు వాడినా, యాంటీ డిప్రెసెంట్స్ వాడినా అవన్నీ తాత్కాలికమే. ఇవి మెడిటేషన్ ఏంటంటే మన పర్సనాలిటీ ట్రాన్స్ఫార్మేషన్ జరిగేటువంటి కంప్లీట్, ఇట్ ఈస్ ఎ మిరకల్ ఐ కెన్ సే, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ ఫర్ ది హ్యూమన్ కైండ్. యు ఆర్ బోల్డ్ ఎనఫ్ టు ఫేస్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. దెర్ ఇస్ నో డినైయల్, దెర్ ఇస్ నో ఇన్యాక్సెప్టెన్స్. సో ఎప్పుడైతే మనం ఉన్నట్టు యాక్సెప్ట్ చేసుకుంటామో ఆ మెచ్యూరిటీ, ఆ బోల్డ్నెస్ కావాలంటే మైండ్ రియాక్టివ్ కాకుండా ప్రోయాక్టివ్ కావాలి. ఆ ప్రోయాక్టివ్ నేచర్ని మెడిటేషన్ ద్వారా సాధించడానికి సాధ్యం. సో మనకు దాదాపుగా మెడికల్ సైన్సెస్, మెడికల్ ఫీల్డ్లో హ్యూమన్స్కి వచ్చేటువంటి జబ్బులు ఒక 10,000 డిసీజెస్ ఉన్నాయి అనుకుంటే, నిజంగా దానికి ట్రీట్మెంట్ అవసరం. ఈ ట్రీట్మెంట్ చేస్తే బాగా అయ్యేటువంటి 500 జబ్బులు మాత్రమే, అంటే 5%. 95% ఆఫ్ ది డిసీజ్ బై ది ట్రీట్మెంట్.